నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిరాహార దీక్షకు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సంఘీభావం. బాపూజీ నగర్ ప్రాథమిక పాఠశాల ఇచ్చిన ఆశీర్వాదం పదవి విరమణ. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన బండి రమేష్. మెండోరా మండలంలోని ఎస్ఆర్ఎస్పీ ఉన్నత పాఠశాలకు పోచంపాడ్ నీటిపారుదల శాఖ సిబ్బంది గల మార్చ్ ఫాస్ట్ దుస్తులను తమ సొంత జీతాల నుండి జమ చేసి అందజేయడం జరిగిందని విషయమని కొనియాడారు. ఈ దుస్తులను వి రఘుపతి ఇన్ఛార్జ్ ఈఈ ఎస్ఆర్ఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం గణేష్, డిప్యూటీ ఈఈ పివి రమణ, ఏవో వినయ్ రెడ్డి, ఏఈలు అతిథులుగా పాల్గొని పాఠశాల విద్యార్థులకు దుస్తులు అందజేశారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రొద్దుటూరి మమత మాట్లాడుతూ ఈ వివరాలు అందజేయడంలో సిబ్బందిని కోఆర్డినేట్ చేసి పివి రమణ ఏఈకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం విద్యా విషయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు మార్చ్ పాస్ట్ డ్రెస్ల విషయంలో ప్రత్యేక చొరవ చూపిన గత ఏఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయురాలు గుంటూరు శుభను సందర్భంగా అభినందించారు. మార్చ్ పాస్ట్ డ్రెస్లను సెలెక్షన్ చేసి అందంగా తీర్చిదిద్దిన పి నరేందర్, పిడి శివలను ప్రశంసించారు. The president of Mendora Mandal also an additional activity for you. మన గ్రాటిట్యూడ్ ఎలా చెప్తామంటే ఇస్తున్నా సార్. సైలెంట్ గా కూర్చుంటే ఎట్లా ఉంటుంది కదా. నమస్కారం. ఇప్పటికే మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు రమణ గారు పూర్తి వివరాలు మరి ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది తన సందేశంలో మీకు తెలియజేశారు. ఇంతకన్నా చెప్పాల్సింది అదనంగా ఏం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు, పాఠశాల సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు. आप लोग अगर हमारे बच्चों की जो है तालीम की तरक्की को देखना चाहते हैं तो माली इमदाद देते रहें. तो ये कहने पर जो है ये शेड भी डाला गया है और फिर जो है आपके सामने यूनिफॉर्म भी है. तो आप लोग जो है अच्छा पढ़कर इसका जो है सही इस्तेमाल करें और ये कोशिश जो है ख़ास तौर पर यहाँ के रहने वाले अलग अलग इलाके के समाजी कारकुन जो है मदद करते रहेंगे. हम उनको तरगीब देते रहेंगे और वो लोग अच्छे काम के लिए आएंगे और अच्छा काम करना भी अच्छा है. तो मैं आप तमाम लोगों का शुक्रिया अदा करता हूँ. Not been expected this kind of reciprocation. What is the meaning of reciprocation is మీరేమైనా చేస్తే దానికి బదులుగా మేము థ్యాంక్ఫుల్గా ఉంటామన్నది ఎగ్జాగరేషన్. సో కొన్ని రకాలుగా ఒక 4 రకాలైన కొన్ని ఇన్సిడెంట్స్ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మీ అందరివి మీకు మీరుగా ఒక మంచి ఫ్యూచర్ను బిల్డప్ చేసుకునే ఒక స్టేజ్లో ఉన్నారు. అదే ఆశతో అదే ఎక్స్పెక్టేషన్తో ఒక 4 రకాల సంఘటనలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మీరు రిసీవ్ చేసుకున్న ఆలోచనలు బట్టి ఆ డెసిషన్స్ ముందుకు వస్తాయి అన్నదే నా ఆలోచన. ఇప్పుడు The thing was happened exactly previous of 1 year back.
ద నేషనల్ ఫెస్టివల్ ఈజ్ గోయింగ్ ఆన్. మీరంతా వచ్చి మీ తరపున శుభా మేడం గారు కాస్త వాయిస్ ఇచ్చేస్తూ, సార్ పిల్లలు వాళ్ళకు చాలా సివిక్ కమ్యూనిటీస్ కానివ్వండి మిగతా విషయాలలో కొంచెం కొట్టుమిట్టాడుతున్నాము, మీ వల్ల అయినంతగా ఏమన్నా సహకారం అందిస్తారా అన్నదే మాత్రమే ఆలోచన. మేము ఇంత బాగా మా చేతుల నుండి ఇలాంటి చేస్తాము, ఇంత రెసిప్రోకేషన్ ఉంటుందని వీ హ్యావ్ నాట్ బీన్ ఎక్స్పెక్టెడ్ దట్ థింగ్. కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కూనా శ్రీశైలం గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్ష 5వ రోజు అనిల్ కుమార్ యాదవ్, బల్మూర్ వెంకట్, శ్రీశైలం గౌడ్ దీక్ష శిబిరానికి వచ్చి వారి సంఘీభావాన్ని తెలియజేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీళ్ళని అంశాన్ని రాహుల్ గాంధీతో చర్చించి పార్లమెంట్లో ప్రస్తావించి కంటోన్మెంట్ ప్రజల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెళ్లిన ప్రక్రియను వేగవంతం చేయకపోతే ఢిల్లీలోని నరేంద్ర మోదీ నివాసం ముందు దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేతలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్లోని రాచరిక పాలనకు ఈ నిరాహార దీక్షలతో అంతం కావాలని కేంద్రం వినకపోతే ఢిల్లీలో వేలాది మంది ప్రజలతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో కలిసి ఢిల్లీలో దీక్షలు చేస్తామని అన్నారు. తన దీక్షకు సంఘీభావం తెలిపి విలీనం అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని కంటోన్మెంట్ ప్రజలకు హామీ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్, బల్మూర్ వెంకట్లకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అవకాశం ఇస్తే అధికారికంగా సేవ చేయించారు. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన ఎలక్షన్ రాకపోవడం, అధికారికంగా వీళ్ళు సేవలు అందించకపోవడం. डॉक्टर अलीम साहब का यहाँ पे हम वेलकम करते हैं. डॉक्टर अलीम మూమెంట్ చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు, కంటోన్మెంట్ నియోజకవర్గ శాసనసభ్యుడు మన అన్న గణేష్ అన్న గారికి, అదేవిధంగా వారితో పాటు గత 5 రోజుల నుంచి ఈ యొక్క దీక్షకు మద్దతు పలుకుతున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ అయినటువంటి ఆనంద్ బాబు గారికి, అదేవిధంగా జమీల్ భాయ్ గారికి, రాజేష్ గారికి, శ్రీనివాస్ భాయ్ గారికి, మరి ఈరోజు ఈ యొక్క దీక్షకు మద్దతుగా వచ్చేసిన సికింద్రాబాద్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడైనటువంటి మోసిన్ భాయ్ గారికి, మైనారిటీ సోదరులకు, మరి ఇక్కడికి వచ్చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గ అమ్మలకు, చెల్లెలకు, అక్కలకు, నాయనమ్మలకు, చిన్నిలకు, పెద్దమ్మలకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఒక అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యకు నిజమైన కారణం ఏంటిదంటే ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు అని మనం ఈ సందర్భంగా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఈ యొక్క సమస్య గురించి ఎవరు కూడా ప్రజల దృష్టిలో కావచ్చు, లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క ప్రయత్నం కూడా చేయలేరని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఎమ్మెల్యే అయినట్టి గణేష్ అన్న మనందరికీ తెలుసు. పై ఎలక్షన్స్ వచ్చినప్పుడు గణేష్ అన్నని మీరందరూ కూడా ఆశీర్వదించి, ఒక యువకుడు అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడతాడనే ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి గణేష్ అన్నని ఎమ్మెల్యే చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు.
మరి ఒకసారి ఆలోచించి చూసినట్లయితే గణేష్ అన్న ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా ఎప్పుడు మీ మధ్యలోనే ఉండి మీ సమస్యల గురించి పోరాటం చేస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎవరో మీరు బాగా ఆలోచించుకోండి. ఇంతకుముందు మీరు ఎవరు ఓట్ల కేసారో ఆలోచించుకోండి, ఎవరు గెలిచారో ఆలోచించుకోండి. వాళ్ళు ఈ రోజు కొంతమంది నాయకులు, ఆ నాయకులు కూడా లేదా వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి కంటోన్మెంట్ ఉన్న ఉద్యోగాలను తప్పుదారి పట్టిస్తున్నారు. అయ్యా కంటోన్మెంట్ ఉద్యోగస్తులారా, మీరు కూడా మా కుటుంబ సభ్యులే, మీరు కూడా మా అన్న తమ్ములే. ఈ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు ఇంటి రూపకంగా ఇతర రూపకంగా రూపాయి ట్యాక్స్ చెల్లిస్తేనే మీకు జీతాలు వస్తున్నాయి, మీకు జీతాలు వస్తున్నాయి. ఆ జీతాలు వచ్చేది రేపు మర్జీ అయినా మీకు జీతాలు వస్తాయి, మర్జీ కాకుండా మీకు జీతాలు వస్తాయి. దయచేసి మీ యొక్క కంటోన్మెంట్ ఉద్యోగస్తులు కూడా పెద్ద మనసులో మీ అందరూ కూడా వచ్చేసి మా గణేష్ అన్న కూడా మద్దతు ప్రకటించాలి. ఈ రోజు సామాజిక కార్యకర్త మా అన్ని కులాల గురించి మాట్లాడతారే ఈ దేశంలో. మేము ఒక వైశ్య జాతిలో పుట్టిన వాళ్ళము. రాష్ట్రము ఆ రోజు విభజన గురించి ఒక వైశ్య సోదరులు రాష్ట్రం వాళ్ళు పనిచేశాం. అదే విధంగా కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక నలుగురు ఐదుగురు ఒక సామాజిక కార్యకర్త తెలుగు సతీష్ గుప్తా గారు నిరంతరం 24 గంటలు ఏ సమస్య వచ్చినా ముందుండే వ్యక్తి. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆశలు ఉంటాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో 5 ఏళ్లకోసారి ఎలక్షన్ వస్తే నా ప్రాంత ప్రజలకు నేనేమి చెయ్యాలని ఒక ఆశ ఉంటుంది. అలాంటి ఆశని నిరాశ చేసి గత 11 సంవత్సరాలు ఎన్నికలు పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దిగి రావాలి. ఈటల రాజేందర్ గారు దయచేసి చెప్తాను, నిజంగా మీరు ఉద్యమకారుడు అయితే, నిజంగా తెలంగాణ బాగుపడాలనే ఆలోచన ఉంటే, ఈ తెలంగాణ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓట్లు తీసుకున్న వాడు అయితే తప్పనిసరిగా రావాలి. మా ఒక్క గణేష్ అన్న చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు ప్రకటిస్తూనే వెంటనే నామినేటెడ్ పోస్టుని రద్దు చేయించి పార్లమెంట్ లో మాట్లాడి తొందరలోనే ఈ యొక్క వీళ్ళ ప్రక్రియ పూర్తి చేయాలి. లేదంటారా చిన్న నోరు పెద్ద మాట, నీ ఇంటిని ముట్టడిస్తాం, నిన్ను లేదా రాజీనామా చేసే వరకు ఊరుకోము. ఎందుకంటే ఇక్కడ వేలాది మంది కంటోన్మెంట్ ప్రజలు ఓటు వేస్తే ఒక్కడే ఒక్కడు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, బట్టి గారి దీవెనలతోటి, కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోటి, నా సొంటి సోదరులు వారి ఎంట నిల్చొని ఈ రోజు ముందుండి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సహకారంతో, మా మైనారిటీ సోదరుల సహకారంతో, ఇక్కడున్న మహిళల సహకారంతో వారొక సంకల్పాన్ని తీసుకొని ఈ రోజు ఒక దీక్షని చేపడుతున్నారు. వారి యొక్క దీక్షకి పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాలంటేనే పోరాటము, పట్టుదల ఉంటేనే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. పోరాట స్ఫూర్తితోటే ఈరోజు నా సొంతోళ్ళకి 33 ఏళ్ళు నా వయసు అయితే 99 కేసులు నా పైన ఉన్నాయి. నా వయసుకు మించి 3 రెట్లు కేసులున్నాయి. ఈ రోజు హైదరాబాద్ నగరానికి సంబంధించి శాసన మండలి సభ్యునిగా హైదరాబాద్ నగరానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా. అదే విధంగా ఇక్కడ పోరాటం ఎవరైతే నేను గతంలో హుజరాబాద్ లో ఉప ఎన్నికల్లో పోరాటం చేసినో ఆ వ్యక్తే ఈ రోజు ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు. సో నా పైన రెట్టింపు బాధ్యత ఉంది గణేష్ అన్న. తప్పనిసరిగా ఈటల రాజేందర్ మెడలు పెంచడంలో నీకు ఒక కుడి భుజాన్ని, ఒక ఏదైతే నీ గన్నులో ఒక బుల్లెట్ నై, తప్పనిసరిగా ఈటల రాజేందర్ మెడలు వంచి కంటోన్మెంట్ ని ఏదైతే భారతీయ జనతా పార్టీ మెడలు వంచి, భారతీయ జనతా పార్టీ నాయకుల మెడలు వంచి తప్పనిసరిగా ఈ మర్జర్ లో ఇక్కడికెళ్లి ఢిల్లీ దాకా నువ్వు ఏ రోజు కార్యక్రమం చేపడతావో ఢిల్లీలో నీ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు నా యొక్క యువకులతోటి, అదే విధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి యువకులను కూడా తీసుకొని వచ్చి నీ వెంట ఢిల్లీ ప్రొటెస్ట్ లో పూర్తి స్థాయిలో నీ వెంట నిల్చుంటానని చెప్పి కంటోన్మెంట్ సాక్షిగా నీకు ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఈ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ డ్రైనేజ్ సమస్యల్ని పరిష్కరించమంటే కూడా 12 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన బకాయిలనే ఇప్పటి వరకు చెల్లించలేదు. ఏదైతే ఎలక్షన్లు పెట్టకుండా మర్జర్ చేయకుండా వాళ్ళు ఇక్కడ ఎక్కడ మర్జ్ చేస్తే మేము గెలవము, ఇక్కడ ప్రజలు మనకు ఓట్లేరని చెప్పి ఒక నిరంకుశ పాలనతోటి ఈ రోజు 6 ఏళ్లుగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం. తప్పనిసరిగా ప్రజల సంక్షేమం కోసం దీన్ని కల్పాల్సిన అవసరం ఉంది.
తప్పనిసరిగా కల్పనకి మేము పోరాటం చేస్తాం. కానీ మా పోరాటానికి కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా అన్న వెంట నిల్చుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో 99 కేసులు ఈ గడిల్ని బద్దలు కొట్టడానికి పెట్టుకున్నాం. ఈ కంటోన్మెంట్ మర్జర్ కోసం ఇంకొక 99 పెట్టుకోనికి సిద్ధంగా ఉన్నాం. భయపడేది లేదు. తప్పనిసరిగా మర్జర్ ఏదైతే సంబంధించి ప్రజల ఆంక్షల కోసం మా నాయకుడు చేపడుతున్న దీక్షకి కేవలం ఒక శాసన మండలి సభ్యునిగా కాదు, అన్నకి నాకు సుదీర్ఘంగా ఒక 15 ఏళ్ల స్నేహం ఉంది. వయసులో చిన్నవాడినైనా కూడా ఎప్పుడు నన్ను ప్రోత్సహించి నేను నీ వెంట ఉన్నా అని చెప్పి మాట్లాడే నాయకుడు. సోదరులుగా తప్పనిసరిగా అన్ని విధాలుగా అండదండగా ఉంటాను, కొట్లాడతాను, కలిసి కొట్లాడదాము. మన హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రజల సంక్షేమం కోసం బాధ్యత తీసుకొని ఏదైతే ఈ రోజు మీరు చేస్తున్న దీక్ష, రేపు పొద్దున ఢిల్లీలో ఇదే దీక్ష కూర్చున్నప్పుడు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. అవసరమైతే ఢిల్లీలో అయ్యేంత వరకు కూడా తిరిగి వచ్చేది లేదు. వాళ్ళ మెడలు వంచి ఏ రకంగా కేసీఆర్ గడీలని బద్దలు కొట్టి ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో, భారతీయ జనతా పార్టీ గడీలను కూడా బద్దలు కొట్టి ఈ కంటోన్మెంట్ ని మన ఏదైతే తెలంగాణలో హైదరాబాద్ మన మున్సిపాలిటీలో విలీనం చేసుకొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నామని చెప్పి సభాముఖంగా పెద్దలందరి ముందు వాగ్దానం చేస్తూ నాకింత చక్కగా నా గురించి చెప్పి నాకు స్వాగతం పలికి ఇక్కడ విచ్చేసిన నా అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి అందరు కూడా, అదే విధంగా మా గాయక సోదరులకు అందరు కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి ఉన్నతికి కృషి చేసిన బాపూజీ నగర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఆశీర్వాదం పదవి విరమణ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ శనివారం నాడు సెలవుతో సత్కరించారు. పదవి విరమణ చేయడం బాధాకరమైనప్పటికీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల మనస్సులో హెచ్ఎం చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడపాలని జంపన ప్రతాప్ ఆకాంక్షించారు. హెచ్ఎంను ఘనంగా సన్మానించి విద్యార్థులకు బిస్కెట్స్ పంపిణీ చేశారు. మరి అదేవిధంగా న్యూ బోయిన్పల్లి ప్రభుత్వ ఉన్నత బాలుర హై స్కూల్ హెడ్ మాస్టర్ గా మంజుల శనివారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో సంగారెడ్డి ప్రాథమిక పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి పదోన్నతిపై బోయిన్పల్లి హై స్కూల్లో హెడ్ మాస్టర్ గా మంజుల బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా శనివారం బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తో పాటు బోయిన్పల్లికి చెందిన పలువురు మంజులకు సాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అజిత్, శ్రీకాంత్, షకీబ్ హుసేన్, శశిరాజ్ యాదవ్, రాజు, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. సార్ పిల్లలకి స్పోర్ట్స్ వాళ్ళకి గిఫ్ట్ తీసుకోవడమ్మా అనేసి జనవరి 26 క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. పెట్టినా కానీ సార్ ఉంటలేడు కాబట్టి అడ్వాన్స్ సారు సార్ రేపు రోజు సార్ వేరే బయటకు పోతున్నాడు కాబట్టి ఈరోజు సార్ టైం దొరికింది కాబట్టి వచ్చేసి ముందుగా అడ్వాన్స్గా మంచి అడ్వాన్స్ ఇలా రేపు చాలా ముందుగా థ్యాంక్ యూ సార్. మా స్కూల్ అందరూ
కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 3వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈపూర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సంఘీభావం తెలిపి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు దీక్షకు మద్దతు తెలిపిన ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ నాయకులకు సాల్వతో సన్మానించి మద్దతు తెలిపినట్లు ఈపూర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈపూర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కంటోన్మెంట్ ప్రజలకు ఇంకా స్వాతంత్రం రాలేదని, తమకు పూర్తిగా స్వేచ్ఛ స్వతంత్రం రావాలంటే కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలు కలపాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, ధర్మేంద్ర, కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు ఇన్ఛార్జి మహేష్, కో ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, ఇటుక గోపి, నాగేష్ యాదవ్ ఉన్నారు. मोहम्मदिया मस्जिद के इमाम साहब और रहमान साहब आए हमारे सपोर्ट में। आप तमाम लोगों का शुक्रिया, दुआ कीजिए कंटोनमेंट जल्द से जल्द जीएचएमसी में मर्जर होना और एमएलए साहब की मेहनत कामयाब होना। आप साहब 1 मिनट आप दुआ कीजिए, दुआ पढ़िए, ये कामयाब होना एमएलए साहब की बात। 1 ही मिनट में आप दुआ। రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం మూసాపేటలోని పార్టీ కార్యాలయం హేమదుర్గ భవన్లో బండి రమేష్ అధ్యక్షతన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. నాయకుల నుండి సలహాలు, సూచనలు సేకరించారు. బూత్ లెవెల్ కమిటీలను నియమించేందుకు త్వరలో డివిజన్ స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు రమేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన లబ్ధిదారులందరికీ వాటి ఫలాలు అందేలా చూడటం కార్యకర్తల బాధ్యతని బండి రమేష్ సూచించారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మరి అదేవిధంగా కుత్బుల్లాపూర్ గాజుల రామారావు మహాదేవపురం లేఅవుట్లోని శ్రీమాత యోగ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి 26వ వార్షికోత్సవ మహోత్సవం వేడుకలలో బండి రమేష్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు జగన్ గురూజీ మరియు దేశాలు గారి ఆధ్వర్యంలో బండి రమేష్ కు ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా హాజరైన బండి రమేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, సంజీవరావు, నాలిని కాంత్, శివ చౌదరి, గోపాల్ చౌదరి పార్టీ కార్యాలయంలో పాల్గొన్న సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ మెంబర్స్, టెంపుల్స్ కమిటీ మెంబర్స్, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, మైనార్టీ నాయకులు, ఎస్ఎస్ఎల్ నాయకులు, బీసీసీఎల్ నాయకులు, సేవదల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి వలిగొండ మండలంలోని మహిళా సంఘాల భవనాలను అన్ని గ్రామాలలో కాకుండా కాంగ్రెస్ సర్పంచులు గెలిచిన గ్రామాలలో మహిళా సంఘాల భవనాలను మంజూరు చేశారని, బీఆర్ఎస్ సర్పంచులు గెలిచిన గ్రామాలలో మంజూరు చేయకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు పడమటి మమతా నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ సర్పంచులపై వివక్షత చూపకుండా అన్ని గ్రామాల్లో అభివృద్ధి సమన్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సునీత, మంజుల, చెంగమ్మ, గోపి, లలిత, అమరేందర్ రెడ్డి, శ్రీను, నరసింహ, భిక్షపతి ఉన్నారు. చిత్తాపురం, గొల్లేపల్లి, గోపరాజ్పల్లి, కంచనపల్లి, మాదాపురం, ముద్దాపురం, నర్సాయిగూడెం, పైల్వాన్పురం, ప్రొద్దుటూరు, పులిగిల్ల, వలిగొండ, వెల్వెత్తి, వేములకొండ. ఇంకొక
ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే ఇక్కడ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 19వ తారీఖు నుంచి కలెక్టరేట్ నుంచి ఒక లెటర్ విడుదల చేస్తారు జీవో ఉద్దేశం ఏంటంటే FGNRE నిధుల నుంచి గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలకి భవనాలను మంజూరు చేశారు. ఆ మంజూరైన లిస్టు మీ అందరి ముందు ఒకసారి చదువుతాను. మన మండలానికి కేటాయించినవి 14. అందులో అక్కంపల్లి, చిత్తాపురం, గొల్లేపల్లి, గోపరాజ్పల్లి, కంచనపల్లి, మాందాపురం, ముద్దాపురం, నర్సాయిగూడెం, పైల్వాన్పురం, ప్రొద్దుటూరు, పులిగిల్ల, వలిగొండ, వెల్వర్తి, వేమ్లకొండ ఈ గ్రామాలకు కేటాయించిండ్రు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఈ గ్రామాలన్నీ మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ సర్పంచులు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సర్పంచులు ఉన్నారు. మరి ఈ జీవోని ఉద్దేశించి మేము పోరాటం చేసేది ఒకటే, ఏంటంటే ఈ గ్రామాలకు మాత్రమే కేటాయించడంలో ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏంది? అదొకటి. ఎందుకు అడుగుతున్నామంటే ఇక్కడున్న గ్రామాలకి కేటాయించి మీరు మిగతా మా గ్రామాలలో ఉన్న సర్పంచులు, గ్రామాలలో ఉన్న మహిళలు పట్ల మీకు ఎందుకు ఈ వివక్ష, ఈ చిన్న చూపు అనేది మేము ఒకటి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. మొదటిసారి కాబట్టి మన భువనగిరి శాసనసభ్యులు గారికి ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది సరైన నిర్ణయం కాదు. కాబట్టి మీరు చొరవ తీసుకొని మా గ్రామాలకు కూడా, అంటే బీఆర్ఎస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ అన్ని గ్రామాలకు కూడా ఈ మహిళా సంఘ భవనాలు కేటాయించే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా గెలిచి వచ్చి ఒక నెల అయిందంటే మా మేము కూడా గ్రామాలకు సేవ చేయాలని, మా గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మాత్రం అందరిలాగానే మేము కూడా వచ్చినాము. కాబట్టి మీరు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని గ్రామాలను సమన్వయం చేస్తూ అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళినారు. కాబట్టి ఎక్కడ కూడా వివక్ష చూపలేదు. కాబట్టి మీరు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని మా గ్రామాలకు కూడా సంఘం భవనాలు కేటాయించి మా గ్రామ మహిళలకు కూడా ఒక నీడనిచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళకు కూడా ఒక గౌరవాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు అందులో చొరవ చూపాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా ఈ పత్రికా సమావేశం ముఖంగా కోరుకునేది ఏంటంటే, మీరు కూడా కల్పించుకొని మా గ్రామాలకు కూడా నిధులు మంజూరు చేయాలని, వాళ్ళకు కూడా మహిళా సంఘం భవనాలను కేటాయించాలని కోరుకుంటున్నాము. ఈ సమావేశానికి పిలవగానే వచ్చిన పత్రికా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిరాహార దీక్షకు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సంఘీభావం. బాపూజీ నగర్ ప్రాథమిక పాఠశాల ఇచ్చిన ఆశీర్వాదం పదవి విరమణ. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్షల 5వ రోజుకు. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన బండి రమేష్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.